నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా అన్ని వార్డులలో కూడా ఎమ్మెల్యే గారు అయితే ప్రస్తుతం విస్తృత ప్రచారం అయితే చేపట్టారు. అలాగే 16వ వార్డుకు చెందినటువంటి ఆలూరి రాజ్యలక్ష్మి వారి భర్త గారైనటువంటి ఆలూరి రమణ గారు అయితే ప్రస్తుతం ఉన్నారు. ఈ మధ్య ఎమ్మెల్యే గారికి తోడుగా ప్రచారంలో పాల్గొని వారి సమస్యల పట్ల కూడా జనాలకు జరిగిన అభివృద్ధి పట్ల కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కానీ అలాగే వార్డు సమస్యల గురించి ఎంతవరకు పరిష్కారమైన వాటి గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న చెప్పండి, గత కొద్ది రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా ఉంది ప్రచారం? ప్రజలు ఏమంటున్నారు? మా వికారాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. మా ఎమ్మెల్యే సార్ మస్తు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ఉదయాన్నే 6 గంటలకు మీతో నేను కార్యక్రమము 6 గంటలకు అక్కడ ఎగ్జాక్ట్ 6 గంటలకంటే 6 గంటలకు అక్కడ ఉండేవారు. ఆ దాన్ని బట్టి ఇప్పుడు పబ్లిక్లో గిట కొద్దిగా మంచి పేరు ఉన్నది. సార్ గిట చాలా కష్టపడే గుణం ఉన్నది. మా దగ్గర ఇప్పటికీ మా వికారాబాద్ డిస్టిక్ అయిందంటారంటే మా ఎమ్మెల్యే గారి కృషితోటే చాలా మంచి డిస్టిక్ తెచ్చిండు. మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్ అయ్యింది. మొన్ననే ఫండ్ 96 లక్షలు తెచ్చి మా బ్రిడ్జ్ గురించి నిర్మాణంలో చేపడతామంట అని అది గిట్ట చేసిండు. అలాగే ప్రస్తుతం మనం నియోజకవర్గంలో కానీ అటు వార్డు పరిస్థితుల్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారాలు తిరుగుతున్నారు. మీ వార్డు పరిస్థితి ఎలా ఉంది? వార్డుకు రావాల్సినటువంటి నిధులు వచ్చాయా? ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నారు? మా వార్డు గురించి మా ఎమ్మెల్యే సాబు గారు 72 లక్షల నిధులు ఇచ్చారు. ఎన్నడూ లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని నిధులు గిట్ట రాలే, 10 లక్షలతో సరిపోయేది. ఇప్పుడు మా వార్డులో కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్లు బ్రహ్మాండంగా చేయించినాం. మొన్న మా సారుగా వచ్చినప్పుడు మేము గిట్ట అదే చెప్పినాం. మా దగ్గర వర్క్ ఇంట్లో అయ్యింది. మాచన్పల్లి ఏరియా కానీ, బ్రహ్మంగారి గుడి దగ్గర కానీ, మళ్ళీ సాయిబాబా ఏరియాలో రోడ్లు, అండర్ డ్రైనేజ్లు మా దగ్గర ఈ స్తంభాలు కొత్త మేమే వేయించినాం. ఇంతకుముందు ఎవరు వేపియలే. మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంత బ్రహ్మాండంగా పనులు చేస్తుంది. కంపల్సరీ మా ఎమ్మెల్యే సార్ గారు గెలుస్తారు. అలాగే మీ మిసెస్ గారు కూడా వార్డు మెంబర్ కౌన్సిలర్గా ఉన్నారు. వీరున్నంత సేపు పాటు నియోజకవర్గ అభివృద్ధిలో పాటు ఈ సేమ్ అలాగే ఇక్కడ వార్డు పరిస్థితి కూడా అభివృద్ధి అలాగనే ఉందా? ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా అభివృద్ధిలో భాగమయ్యారు? మా ఎమ్మెల్యే సార్ గారు ఎప్పుడైనా కానీ ఎల్లవేళలో మాకు సహకరించండు. మా ఎమ్మెల్యే సార్ ఏంటంటారంటే, మీరు కష్టపడండి, పొద్దుగాల మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు కష్టపడితే ఫ్యూచర్ ఉంటుంది, మీరు కష్టపడడానికి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడినాక అట్లయితే మన టౌన్లు డెవలప్ అవుతాయి, మన వార్డులు డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి మాకు నిధులు గిట్ట మంచిగా ఇచ్చిండు. అన్ని విధాలా మా ఎమ్మెల్యే సార్ గారు సహకరిస్తారు. కాబట్టి మాకు మంచిగా ఉంది. ఇక్కడైతే ఇక్కడ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, మిషన్ భగీరథ సంబంధించిన ఇంటింటికి నల్లా కానీ అన్నీ ఈ వార్డులో అందరికీ పూర్తి స్థాయిలో అందియా? మా ఏరియాలో ప్రతి ఇంటికి నేను వచ్చిన తర్వాత గిట మొత్తం ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ వచ్చింది. నేను నా సొంత నిధులతోటి ఒక 9 వాటర్ ట్యాంక్స్ కట్టించిన. నా వార్డులో 16th వార్డులో 9 ట్యాంకులు కట్టించిన. అదే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరిగిట్ట ఇట్లా వచ్చి చూసే పరిస్థితి లేకుండా. ఇప్పుడు నేను వార్డులలో పోతుంటే ఒకటే చెప్తారు, రమణ నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇంకా కష్టపడు, పొద్దుగాల ఫ్యూచర్ ఉంటుంది, మీ ఎమ్మెల్యే సాబ్కి మంచి పేరు వస్తుంది అట్లా అని చెప్తాడు. అందు గురించి నేను ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ ప్రచారంలో పాల్గొంటున్నాను. ప్రచారంలో పాల్గొంటున్నారు, ఇంత అభివృద్ధి చేస్తుంది అంటారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఒక్క వర్క్ కాలేదు. అజయ్ మాజీ మంత్రి ఉన్నాడు, 2 టర్ములు చేసిండు. ఆయన ఒక్క నిధులు తీసుకురాలి. బ్రిడ్జ్ పైన ఎంతోమంది చనిపోయారు. మా ఎమ్మెల్యే సారు అసెంబ్లీలో చిన్న గ్రామమైనా కానీ అసెంబ్లీలో చెప్పి కొట్లాడి నాకు నిధులు తెచ్చి మా బ్రిడ్జ్ గురించి ఇట శాంక్షన్ చేయించాడు. అట్లనే ప్రస్తుతం అంటే నియోజకవర్గంలో డెవలప్మెంట్ కూడా పాటు ఇప్పుడు ఎమ్మెల్యే మెతుకానంద్ గారు అయితే విస్తృత ప్రచారం చేపట్టారు. అయితే బీజేపీ అటు కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా ఎలాంటి డెవలప్మెంట్ లేదని అంటున్నారు. దానికి ఏమన్నట్టు? వాళ్ళకు కళ్ళు కనబడతలే అసలు. యాక్చువల్గా నీకు ఇంతకుముందు ఏం చేసిర్రు, మీ కళ్ళు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు నేను చేస్తా అంటనే అంటున్నారు. వాళ్ళు అంతకుముందు ఎందుకు చేయలేదు? పబ్లిక్ ఇంటికి వస్తే ఒకటే అంటున్నారు వాళ్ళు. మీరు ఒక్క పని చేయలేరు, ఇప్పుడు వచ్చి ఓట్లాడడానికి ఎట్లా వస్తున్నారు మీరు, మీకేమన్నా ఉన్నదా అంటున్నారు. ఇప్పుడు చూడ ఎమ్మెల్యే సాబ్ గారు ఏదైనా కానీ కళ్యాణం చెక్ ఇట్ వచ్చింది అనుకో, ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నదనుకో, ఇంటి దగ్గరికి ఇచ్చేస్తారు. ఆడపిల్లలు గిట్ట చాలా సాటిస్ఫైగా, అరే అన్న వచ్చిండు మంచిగా పలకరింపుతోటి వచ్చి, అన్న మీకు దండం చేస్తామన్నా, ఇంత సేవ ఎవరు చేయలేరంటని అన్నవారు మా వార్డులో. వార్డు కౌన్సిలర్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? కౌన్సిలర్ వచ్చినప్పుడు సమస్యలు చెప్తున్నప్పుడు వాళ్ళ నుండి ఎమ్మెల్యే గారి స్పందన ఎలా ఉంటుంది?
మా వార్డులో ఏ చిన్న సమస్య ఉన్నా కానీ నేను ఎంబడి అక్కడ ఇంటికి వెళ్ళిపోతా. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి మన ప్రాబ్లం ఉంటే చెప్పుండాక నేను చేస్తాను, నా బాధ్యత. ఎవరైనా మరణించినా కానీ నేను దగ్గరుండి ఆ కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా ఆ కార్యక్రమం ముగించుకున్న దాకా అక్కడనే ఉండి అన్నీ సహకరించి వాళ్ళకు అన్నీ సమకూరుస్తాను నేను. అలాగే వార్డులో బాధ్యత మీరు తీసుకున్నారు పెద్దగా గత కొద్ది రోజులుగా ప్రచారం మీరు విస్తృత ప్రచారం చేస్తారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా ఈసారి మన మెతుకు ఆనంద్ గారికి మద్దతు ఇస్తాం, గెలిపించుకుంటూ ఉంటాం. మరి ఈసారి ఎమ్మెల్యే గారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి? మా వికారాబాద్ నియోజకంలో ఒక 30,000 మెజారిటీతో గెలవబోతాడు మా ఆనంద్ సార్ గారు. మా ఎంపీ సార్ గిట్ట మత్సు చాలా కష్టపడుతాడు. ఎర్లీ మార్నింగ్ వస్తున్నాడు. ఈ వాడు ఇంతకుముందే మా వార్డుకి వచ్చి 9 గంటలకు వచ్చి చెక్ చేసుకొని పోయిండు. మీరు వర్క్ చేస్తుర్రా చేస్తలేరా, ప్రతి వార్డును టచ్ చేస్తున్నాడు. మార్నింగ్ చేసిండ్రా, మార్నింగ్ చేయలేకుంటే మా నైట్లో పోయి మీరు ప్రచారం చేయండి. ఇద్దరితోటన్నా పర్వాలేదు, మీరు ఇద్దరు పోయి ప్రచారం చేయండి. ఇంట్లో కూర్చోండి, నచ్చ చెప్పండి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏ ప్రభుత్వంలో చేశారు? ఎవ్వరు చేయలేరు. మా ప్రభుత్వం చేసింది కాబట్టి మాకు అడుగు హక్కు ఉన్నది కాబట్టి కంపల్సరీ మాకు ప్రజలంతా ఓట్లు వేసి మా ఆనంద్ సార్ని గెలిపిస్తారు. వార్డు తరపు నుంచి మీరు ఈ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మా వార్డు తరపు నుంచి మా గంగారం నుంచి అయితే సార్ గారికి మంచి మెజార్టీ వస్తుంది. అదేవిధంగా మా గ్రామ ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వర్క్ చేసినా కంపల్సరీ నీకు కంపల్సరీ ఫ్యూచర్ ఉన్నది. మా ఎమ్మెల్యే సాబ్ అంటున్నాడు, మేము ఇంత కష్టపడ్డావు కదా, నన్ను గెలిపించినా మీకు పొద్దుగల ఫ్యూచర్ ఉన్నందుకే కష్టపడుతున్నారు. నేను పని చేయలేకుంటే నేను మిమ్మల్ని అడిగే హక్కు లేకుండా కంపల్సరీ మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు మద్దతు బాగా ఉంటుంది అంటని చెప్తారు.